అందరికీ యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి లెంట్ ధ్యానములలో భాగంగా మరి ఫెయిత్ ఇన్ డిజర్ట్ అన్నటువంటి అంశం మనకి ఇవ్వబడింది. ఈ ఫెయిత్ ఇన్ డిజర్ట్ అనగా ఎడారిలో మన విశ్వాసం, ఎడారిలో విశ్వాసం గురించినటువంటి అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు నిర్గమకాండం 16వ అధ్యాయం 2-4 వచనాలు, మత్తయి సువార్త 4వ అధ్యాయం 1-4 వచనాలు, ఈ భాగంలో కలిగినటువంటి దైవ లేఖన భాగముల ద్వారా ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతూ ఉన్నాడో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం. కృపగలిగిన దేవ మా తండ్రి, నీ సహాయత మాకు ఈ దినమున దయచేయండి. నీ వాక్యమును ధ్యానం చేయడానికి, అర్థం చేసుకోవడానికి మాకు కృపను దయచేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ప్రియమైన వారులారా, ఈ దినమున ఈ సమయం ముందు నిర్గమకాండంలో ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశం నుంచి పాలు తేనెలు ప్రవహించి వాగ్దత్త దేశానికి నడిపిస్తున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి సంఘటనను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మోషే అహరోనులు భక్తులు ఇద్దరు కూడా ఇశ్రాయేలీలను చాలా అద్భుతంగా వారిని వాగ్దత్త దేశానికి నడిపించడంలో వారు పోషించినటువంటి పాత్ర అత్యంత ఉన్నతమైనది. అయితే ఇందులో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే సీను అరణ్యం. సో సినాయికి మధ్య, ఎలీమునకును సినాయికిని మధ్య ఉన్నటువంటి అరణ్యం సీను అరణ్యం. సో ఈ సీను అరణ్యంలోనికి ఎప్పుడైతే వారు ప్రవేశించడం జరిగిందో, ఈ ప్రవేశించినటువంటి అక్కడ ఇశ్రాయేలీలంతా కూడా దేవుని మీద సనగడం ప్రారంభం చేశారు. ఈ భాగాన్ని నేను చదివి వినిపిస్తాను. నిర్గమకాండం 16వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. ఆ అరణ్యంలో ఇశ్రాయేలీల సమాజమంతయు మోషే అహరోనుల మీద సనిగను. ఇశ్రాయేలీలు మేము మాంసం వండుకొని కుండల వద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి. ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మను అక్కడ నుండి తోడుకొని వచ్చితురని వారితో అనటం మనం చూస్తూ ఉన్నాం. వారు దేవుని మీద సనగడం ప్రారంభం చేశారు. వారి సనుగులు దేవుని సన్నిధికి వినపడ్డాయి. దేవుడు అద్భుత కార్యాలు చేశాడు. వారికి పరలోకము నుంచి మన్నాను కురిపించటం మనం చూస్తాం ఈ భాగంలో, ఈ అధ్యాయంలో అంతా కూడా. మనం నేర్చుకోవలసినటువంటి విషయం 2వ భాగంలో మత్తయి సువార్తలో కూడా మనకు కనబడుతున్నటువంటి విషయం ఏంటంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనాల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు అపవాది చేత శోధింపబడడానికి ఆయన 40 రాత్రులు 40 పగుళ్ళు ఉపవాసం ఉండిన పిమ్మట అరణ్యంలోకి ఆయన కొనుక్కోబడ్డాడు. అక్కడ 40 రాత్రులు 40 పగుళ్ళు ఉపవాసం ఉన్నాడు. సో అలా ఉన్నప్పుడు శోధకుడు ఆయన ఎదురుకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలాగున్నట్లు ఆజ్ఞాపించమని ఆయన అనటం మనం చూస్తున్నాం. అప్పుడు యేసు ప్రభుల వారు చెప్పిన సమాధానం చాలా ఆశ్చర్యకరంగాను మనకు మార్గదర్శకంగాను ఉంది. ఏంటంటే, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అంటాడు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమున ఇశ్రాయేలీలో ఎన్నో అద్భుత కార్యాలు చూసినప్పటికీ, ఎన్నో గొప్ప సంగతులను చూసినప్పటికీ వారి విశ్వాసం ఏమైపోయిందంటే, ఈ యొక్క ఎడారికి వచ్చేసరికి, అరణ్యంకి వచ్చేసరికి వారి విశ్వాసం సన్నగిలింది. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి విశ్వాసం చాలా గొప్పది. సో ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని మీద ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే, దేవుని నుండి వచ్చే ప్రతి మాట వలన మనుష్యుడు జీవిస్తాడు. మనుష్యుడు సో 2 భిన్నమైన విశ్వాసాలు కనపడతాయి. మొదటి విశ్వాసంలో అన్నం కోసము ఇశ్రాయేలీలు భోజనం కోసము దేవుని మీద సనుగుతూ ఉంటే, రెండవది యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకుతాడన్న విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాడు. 2వ విషయం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, వారి జీవితంలో ఎన్ని అద్భుత కార్యాలు చూసినా, ఏ జనాంగంలో చేయని అద్భుత కార్యాలు, ఏ ప్రజలలో చేయని అద్భుత కార్యాలు, ఏ ప్రజల వైపున దేవుడు ఏ విధంగా అయితే ప్రత్యక్షంగా మేఘస్తంభంలో, అగ్నిస్తంభంలో నిలబడి సముద్రాన్ని 2 పాయలుగా చేసి నడిపించినటువంటి ఆ దేవుని అద్భుత కార్యాలు మర్చిపోయారు. సో ప్రియమైన దేవుని బిడ్డలు, ఈ దినమున మన జీవితం దేని మీద ఫోకస్ ఉంటుంది? లేదంటే శరీరపరమైన అక్కర్ల మీద ఫోకస్ ఉందా, లేదంటే ఆత్మీయమైన అక్కర్ల మీద మనకు ఫోకస్ ఉందా? సో యేసు ప్రభుల వారు ఆత్మీయమైన అక్కర్ల మీద ఫోకస్ పెట్టాడు. కానీ ఇశ్రాయేలీలు దేవుడు వారి శరీర అక్కర్ల మీద వారు ఫోకస్ పెట్టడం మనం చూస్తున్నాం. ఇంకా మన విశ్వాసం ఎక్కడ ఉంది, ఏ విధంగా ఉంది, దేని మీద ఉంది? మన
ఫిజికల్ నీడ్స్ మీద ఉందా, ఫెయిత్ మీద ఉందా మన విశ్వాస ప్రయాణం అని మనం ఆలోచించాలి. ఎడారి లాంటి మన విశ్వాస ప్రయాణంలో ఫిజికల్ ప్రొవిజన్స్ మీద కాకుండా, బాహ్య అక్కరల అవసరతల మీద కాకుండా, దేవుడు అనుగ్రహించే ఆ ఆత్మీయమైనటువంటి అక్కర్ల మీద మన దృష్టి ఉండాలి. యేసు ప్రభుల వారు ఫోకస్ ఓన్లీ స్పిరిచువల్ నీడ్స్ మీద ఆయన ఫోకస్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభుల వారి మాటల్లో దేవుని పైన ఏ విధంగా నమ్మకం ఉంచాడు, ఒబే చేశాడు మనకు కనబడతాడు. సో ఇశ్రాయేలీలు దేవుని మీద ఒబే చేయలేదు, దేవుని నమ్మలేదు. అంతేకాదు డిసొబీడియన్స్ వారు చూపించారు. కానీ యేసు ప్రభుల వారు మాత్రం దేవుని నమ్మాడు, విశ్వసించాడు. అంతేకాదు దేవునికి ఒబే అవ్వటం మనం చూస్తూ ఉన్నాం. సో ఆయన ఒక మార్గదర్శిక మరి మన ఆధ్యాత్మిక జీవితంలో మనకు కనబడతాడు. సో ఇది మనల్ని మనం పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, స్పిరిచువల్ నీడ్స్ పైన మనము, లేదంటే ఫిజికల్ నీడ్స్ మీద మన దృష్టి ఉందా? మనకు దేవుడు దయచేస్తాడని నమ్ముతున్నామా, లేదంటే అపనమ్మకంతో బ్రతుకుతామన్నామా మన అక్కర్లు తీర్చడాన్ని? కొన్నిసార్లు మనలో కూడా ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు దేవుని మీద మనకు నమ్మకం అనిపించదు. అదే దేవుని వాక్యమునకు, దేవునికి మాటలకు లోబడుతున్నామా లేదా లోబడుకున్నామా? మనల్ని మనం పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. దేవుని వాక్యం ద్వారా బలపరచబడదాం. దేవుడి వాక్యం మనల్ని ఎదిరించి మనలను మన సంఘం ఆశీర్వదించిన కాక ఆమె తల్లుంచడం. కృప కలిగిన దేవా, కనికరం కలిగిన మా తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలయ్య. ఈ సమయమందు మీరే తండ్రి నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడుతున్నారు. ఎత్తబడి నీ వాక్యము తండ్రి 30 60 100 ఫలింప చేయమని మా దేవ తండ్రి, మేము దేని మీద మా నమ్మకాన్ని ఉంచుతూ ఉన్నాం, దేన్ని మేము విశ్వసిస్తూ ఉన్నాం అన్నది మా ముందు ఉంచబడినటువంటి ప్రశ్న తండ్రి. ఇదిగో తండ్రి, మేము నీకు ఒబే అవుతున్నామా లేదంటే ఒబే అవ్వట్లేదా అనేటువంటి ప్రశ్నలతో తండ్రి, నీకు ఒబే అయ్యేవారుగా, నిన్ను నమ్మేవారిగా, విశ్వసించేవారిగా ఉండే కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.